హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఇక మేము టీటీడీ టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా ఇంతకుముందు ఉన్న వీడియోలో. సెకండ్ పార్ట్ వీడియో ఇది. వీడియోలో బయట అంతా తీసాక లోపలికి వెళ్తుంటే వీడియో తీస్తున్నాము. మేము విఐపి టికెట్ ఉంటుంది కదా, తీసుకుని వెళ్ళాం అనమాట. చాలా రష్ ఉంది అక్కడ. ఇక చిన్నపిల్లల్ని వేసుకొని అంతమంది రష్లో ఎలా వెళ్తామని విఐపి టికెట్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే అసలు ఇక్కడ లైన్ అంత ఎక్కువ ఏం లేదు, కొంచెమే లైన్ ఉంది, తక్కువ మరి అంత కాకుండా ఇక తక్కువ. లోపలైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఎంత బాగుందంటే డెకరేషన్ ఫ్రూట్స్తోని వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అలంకరించారు. అసలు అంత బాగా అలంకరించారు. వీడియో తీస్తున్నారు సేవకులు. ఆయన వచ్చి ఫోన్ లాగేసుకోండి, అసలు వీడియో తీయద్దాం ఇక్కడ అలో లేదు వీడియో తీయనికి అని ఫోన్ లాగేసుకుంటే ఇక నేనన్నా రిక్వెస్ట్ చేసి ఆయన ఫోన్ ఇచ్చేసిండు మాకు. ఫోన్ ఇచ్చేసినాక ఇక వీడియో తీసుకున్నాను నేను లోపల అంతా. కానీ నాకైతే భయమైంది ఆయన ఫోన్ లాగేసుకోగానే. ఇక వీడియో అవసరమా, ఏమొద్దులే వీడియో లోపల తీయను అని చెప్తుంటే ఇక వీడియో తీయొద్దు అనుకున్నా. కానీ ఇక మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ చూపించాలి కదా టీటీడీ టెంపుల్ అని, మీకోసం నేను రిస్క్ తీసుకొని వీడియో తీసి మీకు చూపిస్తున్నా అందరికీ. లోపల అయితే ఇక అన్నీ వెంకటేశ్వర స్వామి అన్నీ వాటిని ఏమంటే స్టాచ్యూస్ అన్నీ పెట్టిర్రు. ఒక 2 స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఒకటేమో వెంకటేశ్వర స్వామినికి మొత్తం పూలల్లో ఉండి ఆవు పాలలో అవుతుంది, అదొకటి ఇంకొకటి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ. ఇంకోటి వైకుంఠంలో ఎట్లా పడుకుంటారు వెంకటేశ్వర స్వామి అట్లనే పడుకొని ఒక స్టాచ్యూ ఉంది. చాలా బాగుంది అసలు. నేనే ఫస్ట్ టైం చూసిన టీటీడీ టెంపుల్, ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఆ టెంపుల్ని నేను. బాగుంది. మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో వెళ్ళి టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఫ్యామిలీతో కలిసి, బాగుంటుంది టెంపుల్. ఇంతకుముందు చాలామంది చెప్పారు ఇక్కడ టెంపుల్ బాగుంటుంది, టెంపుల్కి వెళ్ళాలని. కానీ మాకు దేవుడి నుంచి పిలుపు రాలేదేమో, అందుకని మేము వెళ్ళలే ఇంతవరకు. ఇక కొత్త సంవత్సరం బాగుంటుందని దేవుడు పిలుపు వచ్చింది దేవుని దగ్గర నుంచి రావాలని, అందుకే మేము వెళ్ళినాము. దేవుని దర్శనం చేసుకున్నాము. ఆడ దేవుని దగ్గర అన్ని ఫ్లవర్స్ పెట్టిరు అన్నమాట. చామంతి పూలు, అవన్నీ గులాబీ పూలు, చామంతి పూలు పెడితే నేను ఇక తెలియదు కదా మనకి, అందరు తీసుకుంటాను, నేను కూడా తీసుకున్నా ఫ్లవర్స్ కొన్ని. ఇక తీసుకుంటే ఒక ఆయన అంటాడు, అట్లా తీసుకోవద్దమ్మా, మీరు కొనుక్కొచ్చి కావాలంటే పెట్టండి, కానీ అసలు మీరు తీసుకోవద్దు, ఇక్కడ ఫ్లవర్స్ పడిపోయినా కూడా మీరు మళ్ళీ పెట్టాలి, మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు కదా అని అనేసరికి నాకు కూడా కరెక్టే అనిపించి ఫ్లవర్స్ అక్కడనే పెట్టేసిన దేవుడి దగ్గర పెట్టేసి వచ్చేసినాం. ఇక బయటకు వచ్చేసినాక ఇక అన్ని ఫొటోస్ దిగడము. అక్కడ ప్రసాదం కూడా తిరుపతి నుంచి లడ్డు తెప్పిస్తారట ఇక్కడికి, మినీ తిరుపతికి తెప్పించి ఇక్కడ అమ్ముతారట. అందుకే మినీ తిరుపతి అని అంటారంట. అది పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి. లడ్డూలు కూడా అమ్ముతారు. సేమ్ తిరుపతి లడ్డు టేస్ట్, అదే టేస్ట్ ఉంది, సేమ్ అదే ఇక మొత్తం లడ్డు తిరుపతి లడ్డే అది. అసలు లడ్డు కూడా బాగుంది, తిన్నాము, అన్నీ బాగున్నాయి అక్కడ. పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది చిన్నగా, అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. మీరు కూడా దర్శించుకోండి వెళ్ళినప్పుడు. పక్కనే ఇంకా ఈ టీటీడీ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళాక జగన్నాథ స్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. మేము అక్కడ కూడా వెళ్ళాక దర్శనం చేసుకున్నాం. కానీ అక్కడ వీడియోస్ తీయలేకుండే, అసలు ఏమి పోస్ట్ చేద్దామంటే. వెళ్ళామంటే అక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు ఆ టెంపుల్లో. అసలు రష్ అంటే చాలా ఎక్కువైపోయింది. మాకు సాయంత్రం అయిపోయింది, పిల్లలు కూడా సతాయిస్తారని మేము టెంపుల్ లోపలికి వెళ్ళలే, జస్ట్ బయట నుండే దర్శనం చేసుకొని వచ్చేసినాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి.